హలో ఫ్రెండ్స్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు మూవీ వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత, ఆంధ్ర సీడెడ్ నైజాం ఏరియాల వారీగా ఎంత బిజినెస్ చేసింది, వరల్డ్ వైడ్గా అదర్ స్టేట్ టోటల్ కలిపి హరిహర వీరమల్లు టార్గెట్ ఎంత, ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత సినిమా మీద అంచనాలు ఏ రేంజ్లో పెరిగినాయి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీఎంగా ఉన్నంత కాలం నేను స్పెషల్ పర్మిషన్ ఇవ్వను, రేట్లు పెంచనన్నాడు. హరిహర వీరమల్లుకు ఎలా ప్రీమియర్ షో దక్కింది, రేట్లు ఎలా పెరిగినాయి, ఇండస్ట్రీలో హరిహర వీరమల్లు మూవీ గురించి మీడియాలో జరుగుతున్న ప్రచారం గురించి, మూవీ గురించి కొన్ని కీలకమైన విషయాలు ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడదాం. మన ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. లెంత్ వీడియో ఉంటుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో సక్సెస్ అయిన తర్వాత, డిప్యూటీ సీఎం అయిన తర్వాత, ఆల్మోస్ట్ తన సినిమా రిలీజ్ అయ్యి 4 సంవత్సరాలు అవుతుంది. డిప్యూటీ సీఎం అయిన తర్వాత రిలీజ్ అవుతున్న మొట్టమొదటి సినిమా హరిహర వీరమల్లు. ఆల్మోస్ట్ 5 సంవత్సరాలు షూటింగ్ జరుపుకున్నది. ఈ మూవీ మీద అయితే అభిమానులు అయితే సినిమా ఎలా ఉండని, ఎప్పుడు చూడాలి అనేంత ఈగర్గా అయితే వెయిటింగ్ చేస్తున్నారు. అభిమానులు అయితే హార్డ్ కోర్ ఫ్యాన్స్ అయితే ఉన్నారు మూవీ కోసం అయితే. అందుకే స్పెషల్ ప్రీమియర్ షో పడబోతుంది. ఇంకా రచ్చ ఏ రేంజ్లో ఉంటుందో. ప్రజెంట్ అయితే వరల్డ్ వైడ్గా ఎంత బిజినెస్ చేసిందంటే హరిహర వీరమల్లు నైజాంలో 37 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. పవన్ కళ్యాణ్ కెరీర్లో హైయెస్ట్ బిజినెస్ ఇది. సీడెడ్ మొత్తం మీద హరిహర వీరమల్లు 16 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఉత్తరాంధ్ర మొత్తం మీద 12 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఈస్ట్ గోదావరి మొత్తం మీద 9 కోట్ల 50 లక్షల ప్రీ రిలీజ్ బిజినెస్. వెస్ట్ గోదావరి మొత్తం 7 కోట్ల బిజినెస్ చేసింది. గుంటూరు మొత్తం మీద 9 కోట్ల 60 లక్షల ప్రీ రిలీజ్ బిజినెస్. కృష్ణా డిస్టిక్ 7 కోట్ల 65 లక్షల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది హరిహర వీరమల్లు. ఇక నెల్లూరు మొత్తం మీద 4 కోట్ల 40 లక్షలు చేసింది. పవన్ కళ్యాణ్ కెరీర్లోనే ఆంధ్ర సైడ్ అయితే సూపర్ డూపర్ బిజినెస్ జరిగింది. నైజాంలో కొద్దిగా తగ్గినా కానీ, సీడెడ్లో తగ్గినా కానీ, ఆంధ్ర సైడ్ వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, ఉత్తరాంధ్ర సైడ్ అయితే బిజినెస్ అయితే చాలా స్ట్రాంగ్గా కానొచ్చింది. ఈ మూవీకి స్టార్ డైరెక్టర్ లేడు, ఓన్లీ పవన్ కళ్యాణ్ క్రేజ్ మీదనే ఈ బిజినెస్ అని చెప్పుకోవచ్చు. 2 తెలుగు రాష్ట్రాల్లో హరిహర వీరమల్లు 103 కోట్ల 10 లక్షల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. సూపర్ డూపర్ బిజినెస్ అనుకోవచ్చు. ఇంకా కర్ణాటక డబ్బింగ్ వర్షన్, ఇంకా రోర్ ఆఫ్ ఇండియా మొత్తం కలిపి, హిందీ మార్కెట్, మలయాళము, తమిళనాడు మొత్తం కలిపి 12 కోట్ల 50 లక్షల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. టోటల్గా ఇండియా మొత్తం అదర్ లాంగ్వేజ్ హిందీ మార్కెట్ కలిపి 12 కోట్ల 50 లక్షల ప్రీ రిలీజ్ బిజినెస్. ఓవర్సీస్ మొత్తం మీద 10 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. వరల్డ్ వైడ్గా హరిహర వీరమల్లు 127 కోట్ల 20 లక్షల ప్రీ రిలీజ్ బిజినెస్ అయితే చేసింది. హరిహర వీరమల్లు పవన్ కళ్యాణ్ కెరీర్లోనే అజ్ఞాతవాసి తర్వాత ఆ రికార్డును బ్రేక్ చేసిన మూవీ హరిహర వీరమల్లు. టాప్ డైరెక్టర్ లేడు. సినిమా అయితే ఎలా ఉంటుందో, సినిమా మీద పలు సార్లు పోస్ట్ పోన్ అయినా కానీ ఈ రేంజ్ బిజినెస్ అంటే బ్రహ్మాండమైన బిజినెస్. కానీ దీంట్లో కూడా ఒక లెక్క ఉంది. చాలా చోట్ల నైజాంలో కానీ, ఉత్తరాంధ్రలో కానీ అడ్వాన్స్ బేసిక్ మీద ప్రీ రిలీజ్ బిజినెస్. నైజాంలో మైత్రి మూవీ సంస్థ అడ్వాన్స్ బేసిక్ మీదనే ఓన్ రిలీజ్ చేస్తుంది. ఎందుకంటే నెక్స్ట్ సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ మైత్రి మూవీస్ ఉంది కాబట్టి ఆంధ్ర సైడ్ కూడా చాలా చోట్ల ఈ సినిమా ఇట్ అయితే ఇంత, ఇటు కాకపోతే ఇంత, ఇదే ఫైనల్ బిజినెస్ అనేది లేదు. దీంట్లో అయితే చాలా వరకు తగ్గే అవకాశం ఉంది. ప్రజెంట్ బిజినెస్ లెక్క చూసుకుంటే స్టార్ డైరెక్టర్ లేడు, ఓన్లీ పవన్ కళ్యాణ్ క్రేజ్ మీదనే ఈ రేంజ్ బిజినెస్ అయితే సూపర్ డూపర్ బిజినెస్ అని చెప్పుకోవచ్చు. ఇంకా సినిమా ఆఫ్టర్ రిలీజ్ అయిన తర్వాత ఎలాంటి టాక్ బట్టి బిజినెస్ ఎంత పర్సెంట్ రికవర్ అవుతుంది అనేది వరల్డ్ వైడ్గా టార్గెట్. ఓవర్సీస్ 10 కోట్లు, 2 తెలుగు రాష్ట్రాల్లో 103 కోట్ల 10 లక్షలు, అదర్ స్టేట్లలో హిందీ మొత్తం కలిపి 12 కోట్ల 50 లక్షలు, 127 కోట్ల 20 లక్షల షేర్ అయితే రాబట్టాలి హరిహర వీరమల్లు. టార్గెట్ అయితే ఇది. ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే నిన్న జరిగింది. సినిమా మీద అయితే పవన్ కళ్యాణ్ స్పీచ్ తర్వాత సినిమా మీద గతంలో హైప్ అనేది చాలా తక్కువ ఉంది. ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్ అనేది చాలా లోగా, గత సినిమాలతో కంపేర్ చేస్తే ఏ మాత్రం సరిపోదు. టార్గెట్ కూడా చాలా చిన్నదే కాబట్టి పాజిటివ్ టాక్ మీద 10 కోట్ల రికవరీ కావాలంటే కూడా పాజిటివ్ టాక్ మీదనే ఆధారపడింది ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్ అనేది. ఇక ప్రీ రిలీజ్ బిజినెస్ తర్వాత సినిమా మీద అంచనాలు అయితే స్టెప్ బై స్టెప్ పెరుగుతూనే ఉన్నాయి. మీడియాతోటి పవన్ కళ్యాణ్ ఈ రోజు కూడా ఇంటరాక్టివ్, రేపు కూడా మీడియాతోటి ఇంటరాక్టివ్ కాబోతున్నాడు కాబట్టి సినిమా మీద హైప్ అనేది పెరుగుతూనే ఉంది. ఒక విధంగా అయితే చాలా మంచి బజే. ఏం రత్నం చాలా బాధలో ఉన్నాడు.
పవన్ కళ్యాణ్ రావట్లేదు, నేను ప్రొడ్యూసర్ని వెళ్ళి హిందీ మార్కెట్లో ప్రమోట్ చేస్తే ఓన్లీ ప్రొడ్యూసర్ ప్రెస్ మీట్ పెడితే ఎవడు చూస్తాడని వేడుకున్నాడు, చాలా బాధపడ్డాడు. అందులోనూ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతుంటే తన 100 కోట్లు ఖర్చు పెట్టిన సినిమా రిలీజ్ అవుతుంటే ఓజీ అని పక్క ప్రొడ్యూసర్ సినిమా అరుస్తే ఆ ప్రొడ్యూసర్ బాధ, కష్టం, కన్నీళ్ళు ఏంటో స్పష్టంగా చూసాం మొన్న ప్రెస్ మీట్లో కానీ నిన్న. అసలు ఎవరికైనా ఉంటుంది. అదే నేను ఇంత కష్టపెట్టి తీసిన అభిమానులు ఇంకో సినిమా కోసం అంటున్నారు, ఇది కూడా పవన్ కళ్యాణ్ సినిమానే కదా. ఈ బాధ, ఈ కన్నీరు అయితే ఏం రత్నంలో కానొస్తుంది. అభిమానులారా అట్లా అరవకండి, ఇది రిక్వెస్ట్. ఆల్మోస్ట్ రేపే ప్రీమియర్ షో పడబోతుంది కాబట్టి ఇక 2 తెలుగు రాష్ట్రాలు స్పెషల్ ప్రీమియర్ షోకు టికెట్ రేట్లు అంటే పెరిగినాయి. ఆంధ్రప్రదేశ్లో అంటే టీడీపీ కూటమిలోనే ఉన్నాడు కాబట్టి పవన్ కళ్యాణ్ ఇష్టం ఉన్న రేట్లు పెంచుకోవచ్చు, ఎంతన్నా స్పెషల్ ప్రీమియర్ షోలు వేసుకోవచ్చు, రేట్లు 1000 రూపాయలు పెట్టుకున్నా గవర్నమెంట్ వాళ్ళదే కాబట్టి నడిచిపోతుంది. కానీ తెలంగాణలో రేవంత్ రెడ్డి అసెంబ్లీలో బల్లగుద్ది నేను సీఎం సీట్లో ఉన్నంత కాలం స్పెషల్ ప్రీమియర్ షో అసలు పర్మిషన్ ఇయ్యను, టికెట్ రేట్లు పెంచను, ఇంత బల్లగుద్ది అసెంబ్లీలో చెప్పిన తర్వాత రేవంత్ రెడ్డి గారు అసలు ఎలా వచ్చింది, అసలు తన మాటకు అసెంబ్లీలో చెప్పిన మాటకు కట్టుబడి లేడా? ఇదే షాక్ అవుతున్నారు అందరూ. 708 రూపాయలు ఈ రేపు నైట్ ప్రీమియర్ షోకి అయితే. ఇంకా నెంబర్ ఆఫ్ షోస్ ఎన్ను పడతావో కానీ అంత రేటు పెంచి స్పెషల్ ప్రీమియర్ షోకు పర్మిషన్ ఎలా ఇచ్చేది? అంబర్పేట రోహిత్ రెడ్డి పర్మిషన్ తీసుకొచ్చాడు, ఏం రత్నం చాలా క్లోజ్ పవన్ కళ్యాణ్ అభిమాని రోహిత్ రెడ్డి ఎలా సీఎంను కన్విన్స్ చేశాడో కానీ అందరు మాత్రం షాక్ అవుతున్నారు. అబ్బా, పొలిటికల్ ఒత్తిడా, లేకపోతే పొలిటికల్ రిలేషనా, లేకపోతే వాళ్ళకున్న సంబంధాలా? అదే ఒక నార్మల్ హీరో అయిన ఉంటే స్పెషల్ ప్రీమియర్ షోకి పర్మిషన్ వచ్చేదా? ఇంత రేట్లు పెంచేదా? ఈ రేంజ్ రేట్లు పెంచుకోమని అవకాశం వచ్చేదా? అస్సలు రాపోతుండే. ఇదే పొలిటికల్ ఈక్వేషన్ ఉంటే ఒకలాగా, పొలిటికల్ ఈక్వేషన్ లేకపోతే ఒకలాగా. గతంలో చూసాం, గేమ్ చేంజర్కు స్పెషల్ ప్రీమియర్ షో పర్మిషన్ ఇచ్చిందా? టికెట్ రేట్లు కూడా ఆ రేంజ్లో పెంచారా? డాకు మహారాజుకు స్పెషల్ ప్రీమియర్ షో రేట్లు పెంచుకోనికి అవకాశాలు ఇచ్చారా? ఈ రేంజ్లో పెరగలే, స్పెషల్ ప్రీమియర్ షోలు పడలే. కానీ పొలిటికల్ ఈక్వేషన్స్ అనేది ఇటు ఆంధ్రప్రదేశ్ అయినా 2 తెలుగు రాష్ట్రాల్లో అయినా కానీ హరిహర వీరమలకు పర్ఫెక్ట్గా పని చేస్తుంది అనే దానికి ఉదాహరణ. పుష్ప తర్వాత అసలు ప్రీమియర్ షోలకు పర్మిషన్ ఇవ్వమని చెప్పిన 2 తెలుగు రాష్ట్రాల సీఎంలు మళ్ళీ పర్మిషన్ ఇవ్వడం, అదైతే ఒక చర్చకు దారితీస్తుంది. అందరు సడన్ సర్ప్రైజ్. ఇంత పవర్ఫుల్ రేవంత్ రెడ్డి సీఎం గారు కూడా బల్లగుద్ది చెప్పి మళ్ళీ పర్మిషన్ ఇవ్వడం అంటే తన మాట జారిపోయిందనే కదా అర్థం. తర్వాత ఆఫ్టర్ రిలీజ్ తర్వాత ఈ విషయం మీద టీఆర్ఎస్ పార్టీ ఎలా రియాక్ట్ అవుతుందో, బీజేపీ పార్టీ ఎలా రియాక్ట్ అవుతుందో, స్పెషల్ షోలకు ఏమైనా పోలీస్ బందోబస్తు పెట్టి ఎలాంటి గొడవ జరగకుండా చేస్తుందో వెయిటింగ్. ఇంకా ఇది పక్కన పెడితే వరల్డ్ వైడ్గా హరిహర వీరమల్లు టార్గెట్ చాలా చిన్నదే. 127 కోట్ల టార్గెట్, 700 రూపాయలకు పైగా టికెట్ రేటు, స్పెషల్ ప్రీమియర్ షోలు ఇష్టం వచ్చినని వేసుకోవచ్చు. అభిమానులతోటి ఇంకా అభిమానులు ఎలాగో చూస్తారు. ఈ ఫస్ట్ డే రేటు కూడా చాలా 450, 350 టికెట్ రేట్లు పెట్టారు మల్టీప్లెక్స్లలో, సింగిల్ స్క్రీన్లలో. ఈ లెక్కను చూస్తే సినిమాకు టార్గెట్ అనేది చాలా చిన్నదే కాబట్టి అదొక్కటే కావాలి. 2 తెలుగు రాష్ట్రాలు ఆల్మోస్ట్ మనకు అందిన సమాచారం ఏంటంటే ఆల్మోస్ట్ సినిమాలు లేక ఆల్మోస్ట్ 3 months అవుతుంది. పెద్ద హీరో సినిమా లేక 6 months అవుతుంది. 92% 2 తెలుగు రాష్ట్రాల్లో హరిహర వీరమల్లు రేపు థియేటర్లో పడబోతుంది. మల్టీప్లెక్స్లలో కానీ, సింగిల్ స్క్రీన్లో కానీ చాలా మంచి అవకాశం ఇదైతే. 92% థియేటర్లని హరిహర వీరమల్లే. కావాల్సిందల్లా టార్గెట్ చిన్నదే, నెంబర్ ఆఫ్ థియేటర్స్ చేయిలో ఉన్నాయి, పాజిటివ్ టాక్ ఒక్కటే కావాలి. అది ఒక్కటే టాక్ పడితే జస్ట్ 3 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ అయిపోయే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్కు ఉన్న క్రేజ్, పాజిటివ్ టాక్ పడితే తన సినిమాకి వచ్చే కలెక్షన్స్ ఏంటో ఇండస్ట్రీలో అందరికీ తెలుసు. ఇది ఒక్కటే కావాలి. ప్రజెంట్ హైప్ పెరిగింది, నెంబర్ ఆఫ్ థియేటర్స్ ఉన్నాయి, కొన్ని సినిమాలు పోటీలో రిలీజ్ అవుతాయి, బ్రహ్మాండమైన టాక్ వస్తుంది. కానీ థియేటర్లో సినిమా ఆడించనికే థియేటర్లో ఇలాంటివి ఎన్నో చూసాము. సంక్రాంతి టైంలో రిలీజ్ అయిన హనుమాన్ మూవీకి సినిమా బాగుంటుంది, థియేటర్ లేక ఎంత మైనస్ వస్తుందో అలాంటి ఇంపాక్ట్, అలాంటి మైనస్ అనేది హరిహర వీరమల్లుకు లేదు. టాక్ మీదనే ఈ చిన్న బడ్జెట్ అయినా రికవర్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే సినిమా మీద అంచనాలు అనేది ఆ రేంజ్లో లేవు. ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత కొంత పెరిగింది అంచనాలు, కానీ పవన్ కళ్యాణ్ సినిమాకు ఉన్నంత బజ్ అనేది ఈ హరిహర వీరమల్లుకు కాన్ రావట్లేదు. అందరు ఫ్యాన్స్ కూడా ఓజీ ఓజీ అని అరుస్తున్నారు. ఆ సినిమా మీద బజ్ ఉంది. ఇంకా ప్రజెంట్ మీడియా కూడా ఎలా ఉందంటే 2 తెలుగు రాష్ట్రాల్లో చాలా మీడియా, సినీ మీడియా
ప్రీ రిలీజ్ ఈవెంట్లో హీరో తన పేరు ఎవరి పేరు అన్నది చెప్పిండు అనుకో, వాళ్ళు ఇంకా ప్రీ రిలీజ్ ఈవెంట్ అయిపోయిన తర్వాత ఆకాశానికి ఎత్తేసి హీరోని పొగుడుతూనే ఉంటారు. ఇది చాలా వరకు చూసాం. వాళ్ళకు స్పెషల్ ప్యాకేజ్ ఏమన్నా వస్తే వెబ్సైట్లకు కానీ వాళ్ళకి కానీ సినిమాలు లేపేస్తూనే ఉంటారు. ఇట్లా ఒక రేంజ్లో లేపుతూనే ఉంటారు. దిల్ రాజే చెప్పిండు, ఇది చెప్తున్నాడు. ఒక సినిమా పాజిటివ్ ఏంటి, నెగిటివ్ ఏంటి, ఒక వ్యూస్ ఎన్ని వస్తున్నాయి, ట్రైలర్ ఎలా ఉందంటే తన పిఆర్ టీమే పాజిటివ్ రాయిస్తుందంట, పాజిటివ్ రివ్యూలు చేసి ఇస్తుందంట, పాజిటివ్ మొత్తం సినిమా గురించి. అసలు పబ్లిక్ ఏమనుకుంటున్నారో తెలియకుండా సినీ మీడియా కూడా అలా తయారైంది. అది గుండె బద్దలు కొట్టినట్టు ఒక ప్రొడ్యూసరే చెప్తున్నాడు. లేకపోతే రియల్ టాక్ ఏంటో, హీరోలకి కలెక్షన్లు ఏంటో తెలియకుండా ఫేక్ కలెక్షన్లు వెబ్సైట్లు రాస్తూనే ఉన్నాయి, ఫేక్ ప్రమోషన్, ఇవన్నీ ఇలాగా స్టార్ట్ అయిపోయింది. వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ 127 కోట్లు టార్గెట్ చిన్నదే. ప్రీమియర్ షో పడబోతున్నాయి, భారీ రేట్లు ఉన్నాయి. కావాల్సిందల్లా ఒక్కటే జస్ట్ పాజిటివ్ టాక్. పాజిటివ్ టాక్ వస్తే పవన్ కళ్యాణ్ సినిమాకు ఇది పెద్ద లెక్కేం కాదు. నాకు తెలిసి అయితే 3 daysలోనే బ్రేక్ ఈవెన్ అయిపోతుంది. చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్.